చేసుకొని డ్యూటీ చేయాలని ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్. అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని. ఐ సీ. అంతేనా? కరెక్ట్ సార్, కరెక్ట్ గా అంతే. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ లవ్, a small word which rules the entire world. Only you see, చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమ పురుగు కాటేసిందయ్యా. కానీ థ్యాంక్ యూ. కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను. సన్నగా స్వీట్గా చెరుగళ్ళ ఉండేవాడిని. రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదరు రోజు 14 భాషల్లోనూ నన్ను చేసి పోన్లే 16 కర్ర తిట్టిపోశాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా. ఎక్ పైసా దే దే బాబా, ఓ బాబా, ఓ నానా, మై యహా తూ కహా, ఎక్ పైసా దే దే బేబీ. అలా ఎందుకు చేశానో తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశానో తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకో, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుగు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా అలా ప్రొసీడ్ అయిపోతాను సార్. అమ్మా తల్లే ప్రియా ఆకలి ముద్దెక్కవి తల్లి దండం, ముద్దెక్కిన కొద్ది గండం, నీ ముద్దే ప్రేమకు పిండం, ప్రియమాదా కోళం. ముద్దెక్కవి తల్లి దండం, ముద్దెక్కిన కొద్ది గండం, నీ ముద్దే ప్రేమకు పిండం, ప్రియమాదా కోళం. బిచ్చగాణ్ణి అయినానే నీ దర్శనం కోసం, నీ పిచ్చివాణ్ణి అయినానే నీ ప్రేమ నా ప్రాణం. ఇటు చూడవే ఓసారి మనసీలే మన్నించి ఓ భామిని. ముద్దెక్కవి తల్లి దండం, ముద్దెక్కిన కొద్ది గండం, నీ ముద్దే ప్రేమకు పిండం, ప్రియమాదా తోళం. అమ్మా తల్లే ప్రియా ఆకలి, అమ్మా తల్లే ప్రియా ఆకలి. దయామయుడ కృపాకరుణ అనాథులగా వరావేర, ప్రియానుసు ఇలా వగచి విరాగిని వరావేర. వరిస్తున్న స్మరిస్తున్న చెలియుడి చేరుకోలేన, తపిస్తున్న జపిస్తున్న ప్రియాదరి చేరరావేలా. ఇదా చలికాలమాయే ఇలా చలి దూరమాయే, అదే నడి వీధికెక్కి ప్రేమంటూ ప్రేమగా మారే. ఇదా చలికాలమాయే ఇలా చలి దూరమాయే, అదే నడి వీధికెక్కి ప్రేమంటూ ప్రేమగా మారే. చలి నాది నగాధ కష్ట నిష్ఠుర గుడ్డి బాధాయే. వరిస్తున్న స్మరిస్తున్న చెలి ఒడి చేరుకోలేన, తపిస్తున్న జపిస్తున్న ప్రియాదరి చేరరావేలా.
హా ఊళ్ళో సందడి ఒళ్ళే పచ్చడి బుళ్ళో సందడి ఒళ్ళే పచ్చడి మోళీనే కడితే మగువకు తాళేనే కడితే వలపుల కేళి మొదలెడితే అరే ఊళ్ళో సందడి ఒళ్ళే పచ్చడి మోళీనే కడితే మగువకు తాళేనే కడితే వలపుల కేళి మొదలెడితే పొంగి చూడు చందమామా పొంగి చూడు చందమామ బలపుల పిస్తా కసిగల ఆటే చూపిస్తా కసగల పాటై వినిపిస్తా అరే ఊళ్ళో సందడి ఒళ్ళే పచ్చడి మోళీనే కడితే మగువకు తాళేనే కడితే బలపుల కేడి మొదలెడితే మోళీ గురువుని నేను ఎవడవురా కొడక నా పేటకొచ్చిన పడవ మోళీ గురువుల గురువుని నేనేరా బచ్చా ఈ ఊరే నాదిర లుచ్చ అగ్గిరింగు చూడు నీకు దమ్ములుంటే దూకు దమ్ము లేక కాదు సొమ్ము చూపు ముందు దూకు 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 అరే దూకుడొద్దు ఆగో చూసదా చూపెదా దూకుదా దూకదా దూకరా ఆగరా దూకుబే చూడుబే అమ్మా అబ్బా అయ్యో అలా లాభం లేదనుకుని దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడెంత బాగుందో. మీరు ఈ రోజే కాలేజీలో చేరా? మీ క్లాసే? అబ్బా ఒక్కగా ఉంది. ఆహా ఆహా ఇలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఎవరే అమ్మాయి? ఏమోనే ఈ రోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఆహా ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాఠం చెప్పలేను. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే ధిగి 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 కృతాన ధిగి ధిగి ధిగిధాన ధాన ధ ధిగిధాన ధాన ధ ధిగిధాన ధాన ధ. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో చూశాను అప్పలస్వామి. లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వే యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు. కానీ డాన్స్ తాం తాం దిన్ తాం దిగిదిగితే తత్త హత్తే తాం దిగిదిగితే తత్త హత్తే తాం దిగిదిగితే తే తత్త హత్తే తే తాం దిగిదిగితే తే తత్త హత్తే తే తాం దిగిదిగితే తత్త హత్తే తాం దిగిదిగితే. ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నారు, ఆ మాత్రం చేయలేవు నువ్వు? ముందు సరిగ్గా నిలబడు. కాళ్ళొంచు. కాళ్ళు వంచవు ఏంటంటే వంచు. వంచమంటుంటే కాళ్ళొంచలేవు. ఆ కాళ్ళు చెయ్యి.
తాం దిగితే తత్తహ తత్తై. ఏమిటా చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగితే. అలా చావచితక బాది మక్కిలు విరిచేసి నాకు డాన్స్ నేర్పాడు ఆయన. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. హే వరోధిని, అహం గృహస్థః కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర పురుష శ్రేష్ఠ, మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. ప్రకారం మీరు నన్ను కౌగిలించుకోకూడదు. వదలండి. రాక వచ్చింది ఛాన్స్. చస్తే వదలం. అయ్యో బాబు బాబు, ఎంత గట్టిగా కొట్టిందనమాట ఆవిడ. ముందు ముందు మీ కథలు ఎవరినైనా కత్తులతో పడవడాలు, కాళ్ళు చేతులు ఇరిచేయడాలు, కొరుక్కు తినేయడాలు ఉన్నాయా అండి అయ్యా? అలా అడిగామే? అదే ఏం లేదండి అయ్యా. అలాంటిది ఏదైనా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా మీ కథ ఫోన్లో విందామనండి అయ్యా. అబ్బే అదేం లేదప్ప స్వామి. నిజంగా లావణ్య అలా ప్రవర్తించే బదులు ఓ కత్తితో నా గుండెలో పొడి చేసినా బాగుండేది. నలుగురిలో అవమానించబడినందుకు నేను చాలా బాధపడ్డాను. నా తొందరపాటుకు సిగ్గుపడి 10 రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాను. 11వ రోజున వెడితే అందరూ నన్ను దోషం చూసినట్టు చూశారు. లావణ్య కోసం చూస్తున్నారా? తను ఇవాళ కాలేజీకి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు కూడా. ఏ? అంతా మీ చలవే. ఇలా కాలేజీ ఫంక్షన్ లో గొడవ జరిగిందని వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన నిన్నొచ్చి లావణ్య చేత కాలేజీ మాన్పించి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. నా వల్ల ఓ అమాయకురాలు అగచాట్లు పాలవడం, చదువు మానేయడం భరించలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేసింది. చచ్చిపోవాలనుకున్నాను. సీతారామరావు గారు, సీతారామరావు గారు, సీతారామరావు గారు, నువ్వా? సీతారామరావు గారు, సీతారామరావు గారు. ప్రియాతి ప్రియమైన సీతారామరావు గారికి మీరంటే నాకు ఇష్టం, ఎంతో ఇష్టం. అందుకే ఆ రోజు నేను మీ భార్యనని 10 మందిలో చెప్పి సంబరపడ్డాను. కానీ లేదో ఓ పక్కన స్టూడెంట్